టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికి కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము తెలంగాణ భౌగోళిక శాస్త్రం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ శీతోష్ణ స్థితులు, అంటే శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి మనము చర్చిద్దాం. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనుక పరిశీలించినట్లయితే మెయిన్స్లో తెలంగాణ శీతోష్ణ స్థితిలో ఉన్న వైవిధ్యతను చర్చించండి అనే విధంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ వైవిధ్యత అన్నప్పుడు మనకి సాధారణ శీతోష్ణ స్థితి పరిస్థితులను చర్చించడంతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ మనం వివరించవలసిన అవసరం ఉంది. ఇక తెలంగాణ శీతోష్ణ స్థితిని మనం పరిశీలించినట్లయితే ఇంత గతంలో మనం చెప్పుకున్నట్లుగానే ఇది భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఋతుపవన శీతోష్ణ స్థితి కలిగి ఉన్నప్పటికీ ఇది మిగిలిన ప్రాంతాలతో పోల్చినట్లయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలతో పోల్చినట్లయితే కొంత వైవిధ్యతను కనపరుస్తుంది. ఇక్కడ ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలతో పోలిస్తే ఈ వైవిధ్యం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. తమిళనాడులో చూసినట్లయితే ఋతుపవనాలు కేవలం ఈశాన్య ఋతుపవనం ద్వారా వర్షపాతాన్ని పొందితే, అలాగే కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు ఋతుపవనాల ద్వారా అంటే నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రము అధికంగా నైరుతి ఋతుపవనాలతో వర్షపాతాన్ని పొందుతూ కొంతమేర దాదాపు 12-20% వరకు వర్షపాతాన్ని ఈశాన్య ఋతుపవనాల ద్వారా కూడా మనం పొందగలుగుతున్నాం. ఈ 12-20 అన్నప్పుడు గరిష్టంగా 20%, కనిష్టంగా 12% ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందుతున్నాం. ఇక ప్రత్యేకత లేదా వైవిధ్యం అన్నప్పుడు కనుక చూసినట్లయితే ఇది అర్ధశుష్క శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నటువంటి ప్రాంతం. ఇక వర్షపాత విస్తరణ కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలది క్రమంగా వర్షపాత విస్తరణ మనము పెరుగుదల గమనించవచ్చు. అలాగే ఉష్ణోగ్రతలు కూడా మనం పరిశీలించినట్లయితే మనకి నార్త్ నుంచి అంటే దాదాపుగా ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నల్గొండ ప్రాంతానికి వచ్చేసరికి సాధారణంగా ఉష్ణోగ్రతల తగ్గుదలను కూడా మనం గమనించవచ్చు. ఇవి రెండు ప్రత్యేకమైన ప్రాంత పరిస్థితులు. అలాగే వైవిధ్యత మనం ఇంకోసారి మనం పరిశీలించినట్లయితే వర్షపాత విచలనం కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో గమనించవచ్చు. ఈ వైవిధ్యత అనే అంశాన్ని మనం చివరిలో ఆన్సర్లో జోడించవలసి ఉంటుంది. ముఖ్యంగా ముందు మనం తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన శీతోష్ణ స్థితి కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఋతుపవన శీతోష్ణ స్థితి. కొప్పెన్ వర్గీకరణ ప్రకారం ఏయు శీతోష్ణ స్థితిని కలిగి సబ్ హ్యూమిడ్ క్లైమేట్ అంటే అర్ధ శుష్క లేదా అర్ధ ఆర్ద్రత కలిగినటువంటి శీతోష్ణ స్థితి కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక వేసవికాలంలో ఉష్ణోగ్రతలు మనం చూసాం, మేలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే ఇక ఋతుపవనాలు చూసినట్లయితే మనకి జూన్ మాసంలో మధ్యలో ప్రారంభమయ్యి సెప్టెంబర్ చివరి వరకు ఋతుపవనాల ద్వారా అంటే నైరుతి ఋతుపవనాల ద్వారా సుమారుగా 75 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మనం ఇక్కడ పొందుతున్నాం. అలాగే శీతాకాలం కనుక చూసినట్లయితే నవంబర్ నెలలో శీతాకాలం ప్రారంభమై అంటే మొదట్లో చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ దీని యొక్క గరిష్ట ప్రభావం అనేది జనవరిలో అధికంగా ఉండి ఫిబ్రవరి నెల లేదా మార్చి మొదటి వారానికి శీతాకాలం ముగియడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 22-23 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత మనం గమనించవచ్చు. అలాగే వేసవికాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే 46 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో చూసినట్లయితే తెలంగాణలో అంటే రామగుండంలో అత్యధికంగా నమోదు అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో మనం కనుక చూసినట్లయితే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు అధికంగా నమోదు కావడానికి అవకాశం ఉంది. ఇక అత్యల్ప ఉష్ణోగ్రతలు మనం పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు మనకి నమోదవుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఉత్తర భారతదేశం నుంచి ఇస్తున్నటువంటి శీతల పవనాలు మన తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణకు చేరడం ఫలితంగా ఆదిలాబాద్ ప్రాంతంలో దానితో పాటుగా ఆదిలాబాద్ ప్రాంతం ఉన్నటువంటి ఈ భౌగోళిక స్వరూపం సముద్ర మట్టానికి కాస్త 600 మీటర్ల ఎత్తు వరకు ఉండడం కూడా ఉష్ణోగ్రత తక్కువ ఉండడానికి కారణమవుతుంది. ఇక వర్షపాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏమిటంటే తెలంగాణలో వర్షపాత విస్తరణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొంత అనూహ్యమైన మార్పులు అని చెప్పుకోవాలి. ఈ అనూహ్యమైన మార్పు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వైవిధ్యతకి నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో సాగించినటువంటి పరిశోధనల వల్ల మన దక్షిణ భారతదేశంలో వర్షపాతంలో ఒక 2% తగ్గుదల నమోదైతే ఉత్తర భారతదేశంలో వర్షపాతంలో పెరుగుదల 4% వరకు నమోదైనట్లుగా కొన్ని నివేదికలు, కొన్ని రీసెర్చెస్
మనకు తెలియజేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఉన్న ప్రాంతంలో ఈ మధ్య జరిగినటువంటి ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఒక పరిశోధనలో 1971 నుంచి 2011 మధ్యకాలంలో జరిగినటువంటి వర్షపాత విస్తరణని గణించడం జరిగింది. ఈ వర్షపాత విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే 1971 వరకు సగటు వర్షపాతము తెలంగాణ ప్రాంతంలో 90.7 సెంటీమీటర్లుగా ఉంటే 1971 నుంచి 2011 మధ్యకాలంలో తీసుకున్నటువంటి ఈ గణాంకాల ప్రకారము తెలంగాణలో సగటు వర్షపాతము కేవలం అంటే 86.6 సెంటీమీటర్కి తగ్గినట్లుగా మనకు గణాంకాలు చెప్తుంది. అంటే దాదాపుగా 4 సెంటీమీటర్లు లేదా 401 మిల్లీమీటర్లు వర్షపాతం తగ్గుదల చోటు చేసుకున్నట్లుగా మనం గమనించాలి. ఈ వర్షపాతంలో తగ్గుదల చూసినట్లయితే ఇది 4.45% తగ్గుదలను గుర్తించినట్లుగా మనకి అధికారిక గణాంకాల ప్రకారం తెలియజేస్తున్నారు. అలాగే వర్షపాత విస్తరణ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి నల్గొండ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్ళే కొలది వర్షపాతంలో పెరుగుదల సంభవిస్తుంది. దీనికి గల కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రధాన కారణము దీనికి ఈ తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో ఈ తూర్పు కనుమల్లో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలది ఎత్తు క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో ఇలా వెళ్ళేటువంటి ఈ ఋతుపవనాలు మన విషయాన్ని గతంలో కూడా ఇండియన్ జాగ్రఫీలో చర్చించాం. సో ఈ నల్గొండ అలాగే తర్వాత రంగారెడ్డి, హైదరాబాదు ఈ ప్రాంతాల నుంచి మనం ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఆదిలాబాద్కి వెళ్ళే కొలది ఏమవుతుందంటే సో ఈ ప్రాంతంలో కొండలు ఎక్కువ ఉండడం వల్ల ఋతుపవనాలని అధికంగా అడ్డగించడం వల్ల క్రమంగా వర్షపాతం పెరుగుతుంది. అలాగే ఈ ఋతుపవనాల యొక్క డైరెక్షన్ కూడా ఈ మొదట్లో పేర్లల్గా ఉన్నటువంటి డైరెక్షన్లు తర్వాత నెమ్మదిగా ఈ అడ్డగించే స్థితికి చేరడం వల్ల వర్షపాతాల పెరుగుదల మనం గమనించవచ్చు. ఇక అల్ప వర్షపాతాన్ని పొందే ప్రాంతాలను కనుక మనం చూసినట్లయితే ఇది ప్రధానంగా మనకి మహబూబ్ నగర్ జిల్లా ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 70 సెంటీమీటర్ల కంటే లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు. సగటును చూసినట్లయితే 64.5 లేదా 65 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మహబూబ్ నగర్లో మనం చూడవచ్చు. అలాగే నల్గొండ దక్షిణ ప్రాంతము అలాగే మొత్తం నల్గొండ ప్రాంతం అంతా కూడా వర్షపాతం తక్కువని చెప్పుకోవాలి. అలాగే రంగారెడ్డి ప్రాంతంలో కూడా రంగారెడ్డి కూడా మనకి హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి అంటే మనకి విజయవాడ నుంచి హైవే వచ్చే రూట్ ప్రాంతంలో అంటే దక్షిణ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో అలాగే దక్షిణ కరీంనగర్ జిల్లా ప్రాంతంలో మనకి వర్షపాతం అల్ప వర్షపాతాన్ని పొందే ప్రాంతాలుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక మధ్యస్థ వర్షపాతం పొందే ప్రాంతాలను కనుక మనం చూసినట్లయితే అంటే దాదాపు 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఈ ప్రాంతాలకు మనం పరిశీలించినట్లయితే మనకి ఆదిలాబాద్ జిల్లా అత్యధికంగా అంటే దక్షిణ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతము అలాగే నైరుతి నిజామాబాద్ ప్రాంతము అలాగే దక్షిణ మరియు నైరుతి ఖమ్మం జిల్లా ప్రాంతము ఇవన్నీ కూడా అత్యధికంగా అంటే మధ్యస్థ వర్షపాతాన్ని పొందే ప్రాంతాలుగా మనం గమనించవచ్చు. ఇక మన అధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు అంటే దాదాపుగా 120 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతాన్ని పొందే ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతాలు అధికంగా వర్షపాతాన్ని పొందుతాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే అది మధ్య ఆదిలాబాద్ జిల్లా ప్రాంతము అలాగే ఖమ్మం జిల్లా తీసుకున్నా కూడా మధ్య ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం ప్రాంతం నుంచి మనకి ఉత్తర భాగాన ఉన్నటువంటి ఖమ్మం ప్రాంతం వరకు కూడా ఈ వర్షపాతంలో విస్తరణలో మన పెరుగుదలను మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా అత్యధికంగా వర్షపాతం పొందిన ప్రాంతాలు ఆదిలాబాదు, వరంగల్, ఉత్తర ఖమ్మం జిల్లా ప్రాంతం ఇవన్నీ కూడా మనకి వర్షపాతాన్ని అధికంగా పొందే ప్రాంతాలు. ఇక శీతోష్ణ స్థితి పరంగా మనం మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు మనము టెంపరేచర్స్, రెయిన్ఫాల్ మనం పరిశీలించాం. ఇక శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి వివిధ సీజన్స్ అంటే ఏ ఋతువులు ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ప్రభావం స్వల్పంగా చిన్న అంశాలు మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఋతువుల్లో మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా వేసవి కాలము. ఇది మనకు తెలిసినట్లుగా మార్చి చివరి నుంచి అలా మే వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతము. మేలో అత్యధికంగా వర్షపాతం ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సీజన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే అంటే ఏ కాలాలు ఉన్నాయి ఋతువులు అంటే వేసవి కాలం ఎప్పుడు, వర్షాకాలం ఎప్పుడు, దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకు సాధారణంగా వేసవి కాలం మార్చి నుంచి ప్రారంభమై మే నెలలో గరిష్టంగా ఉండి జూన్ మధ్య వరకు అంటే ఋతుపవనాలు ద్వారా వర్షపాతం సంభవించేంత వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం మనకి అత్యధికంగా ఉంటుంది. వీటితో పాటుగా మధ్యాహ్న ప్రాంతంలో సమయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ
తెలంగాణ పీఠభూమి అంతర్భాగము, అలాగే కృష్ణా హరివాణ ప్రాంతము, పీఠమైన పౌంటైన్ అంటే కృష్ణా పర్వత పాద పీఠభూమి ప్రాంతము, ఈ గోదావరి హరివాణము, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మధ్యాహ్న సమయాల్లో వేడి గాలులతో అంటే వడగాలులతో కూడినటువంటి మనకి వాతావరణంతో పాటు మనకి సాయంత్రం మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి మళ్ళీ దుప్పటి కప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి వాతావరణం. ఇది ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణం అని కూడా చెప్పుకోవాలి మనం. సో పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి, రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్ళీ చాలా డ్రాస్టికల్గా పడిపోవడం జరుగుతుంది. అంటే డయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే దినసరి ఉష్ణోగ్రత వ్యాప్తి కూడా గణనీయంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదాహరణకి పగటిపూట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే వేసవికాలంలో, రాత్రి సమయాల్లో మరలా తెల్లవారుజామున 2 గంటలు 3 గంటల ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరలా 20, 18, 20 ఆ ప్రాంతానికి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే డయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే దినసరి ఉష్ణోగ్రత వ్యాప్తి కూడా మనకి దాదాపుగా 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్లకి ఉండడం అనేది కూడా తెలంగాణ శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ఒక వైవిధ్యంగా మనం పరిగణించవచ్చు. ఇక వేసవికాలం తర్వాత మనము ఈ ప్రాంతంలో ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, అత్యధికంగా ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదవుతాయి. ఇక హైదరాబాద్లో మాత్రం మిగిలిన ప్రాంతాల కంటే దాని యొక్క ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువనే ఉండడానికి మనం గమనించవచ్చు. దీనికి కారణము హైదరాబాద్ ప్రాంతం సముద్ర మట్టానికి 540-550 మీటర్ల ఎత్తులో ఉండడానికి కారణం. ఇదే సమయంలో కనుక మనం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తా సిటీస్లో, కోస్తా ప్రాంతాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే, ఒక విజయవాడ కావచ్చు, లేదంటే విశాఖపట్నము లేదా నెల్లూరు ఈ ప్రాంతాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే మనకి పగటి సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండి మనకి అత్యధికంగా చెమటతో కూడినటువంటి వాతావరణం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రజలు చాలా అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవడం మనం గమనించవచ్చు. అదే తెలంగాణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఈ ఉక్కపోత, చెమటపోత అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రత పరిమాణాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి పరిమాణం కోస్తా ప్రాంతాలు కావడం, అత్యధికంగా నీరు ఆవిరి కావడం వల్ల మానవుల్లో నుంచి వచ్చే చెమటను ఈ వాతావరణంలో ఉన్నటువంటి వాయురాశులు గ్రహించలేకపోవడం కారణం. ఇక రెండవ అంశం మనం పరిశీలించినట్లయితే సముద్ర మట్టానికి ఎంత ఉష్ణోగ్రత అయితే ఉంటుందో సముద్ర మట్టం వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సో అదే ఉష్ణోగ్రతలు మనకి ఈ మన కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తే, కోస్తా ప్రాంతాల్లో పోలిస్తే మనకి సముద్ర మట్టంతో పోలిస్తే తెలంగాణ ప్రాంతం సుమారు 400 నుంచి 500, 600, 700 కిలోమీటర్ల వరకు కూడా మనకి ఎత్తులో ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో దీనికి కారణం ఏంటంటే నార్మల్ ల్యాబ్స్ రేటు, ఉష్ణోగ్రత క్షీణత. సో ఈ ఫలితంగా మనకి తెలంగాణ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉష్ణోగ్రత మరింత తక్కువగా ఉండడానికి కారణంగా మనము హైదరాబాద్ యొక్క భౌగోళిక స్వరూపం లేదా నిర్మాణాన్ని మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇది మొట్టమొదటి ఉన్నటువంటి మనం పరిశీలించినటువంటిది నైరుతి ఋతుపవన కాలం. ఇక రెండవది కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఈ నైరుతి ఋతుపవన కాలం మనం మరో అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నైరుతి ఋతుపవన కాలంలో తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 75 నుంచి 80% వర్షపాతం మనం పొందడానికి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఇది వర్షపాత విచలనం కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో అధికంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 80% అని చెప్పడానికి అవకాశం లేదు. సో సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా మనకు సగటున 80% వర్షపాతం అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఈ నైరుతి ఋతుపవన కాలంలో కనుక మనం చూసినట్లయితే ఆదిలాబాదు, ఖమ్మము, నిజామాబాద్ జిల్లాల్లో, అలాగే వరంగల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అంటే మహబూబాబాదు, జయశంకర్ భూపాల్పల్లి ఈ జిల్లాల్లో మనకి 1000 మిల్లీమీటర్ల కన్నా కూడా అధిక వర్షపాతాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాలు అవిభాజ్య జిల్లాలు, వీటిని చూసినట్లయితే దాదాపుగా 850 మిల్లీమీటర్ల నుంచి 1000 మిల్లీమీటర్ల వరకు అంటే 85 నుంచి 100 సెంటీమీటర్ల వరకు వర్షపాతాన్ని పొందితే, ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మనం చెప్పుకున్నట్లుగానే 700 మిల్లీమీటర్లు లేదా 70 సెంటీమీటర్లు వర్షపాతం పొందడం కూడా గగనమే అవుతుంది. కానీ ఈ తూర్పు కనుమల ప్రాంతంలో కొన్ని సందర్భాలలో 850 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా మనం పొందడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షపాతం మనము 800 మిల్లీమీటర్లు అంటే 80 సెంటీమీటర్ల వరకు గరిష్టంగా పొందడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి వేసవి కాలం చూసాం, తర్వాత నైరుతి ఋతుపవన కాలం చూసాం. ఇప్పుడు మూడవ అంశం కనుక మనం చూసినట్లయితే ఇది రిట్రీటింగ్ మాన్సూన్ పీరియడ్, తిరోగమన ఋతుపవన కాలం. అంటే
అక్టోబర్ మొదటి నుంచి ప్రారంభమయ్యే ఋతుపవనాలు తిరోగమనం చెందే ఋతుపవనాలు తెలంగాణ మీద కూడా కొంతమేర ప్రభావాన్ని చూపించడానికి పరిస్థితులు మన అనుకూలంగా ఉన్నాయి. సో ఈ ప్రాంతాలు కనుక మనం చూసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండాలు ఏవైతే ఉన్నాయో, తుఫాన్లు ఏవైతే ఉన్నాయో, వీటి వల్ల మనకి తెలంగాణ ప్రాంతంలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం పొందడానికి అవకాశం ఉంది. సో ఈ వర్షపాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మనకి ఈ నల్గొండ జిల్లా, అలాగే కొంత మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతము, అలాగే కొంత ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో ఈ వర్షపాతం రావడానికి అధికంగా అవకాశాలు మనం గమనించవచ్చు. ఈ ఋతుపవనాల ద్వారా అంటే తిరోగమించే ఋతుపవనాల ద్వారా మనం గతంలో చెప్పుకున్నట్లుగా, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 20% వరకు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో వర్షపాతాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన అంశం, వైవిధ్యభరితమైన అంశం ఏమిటంటే వర్షపాత విచలనం కూడా అధికంగా ఉండడం. ఈ వర్షపాత విచలనం కూడా ఎక్కువగా ఎక్కడుంటుందంటే మహబూబ్ నగరు, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఈ వర్షపాత విచలనాన్ని మనం గమనించవచ్చు. ఈ విచలనము అధికంగా ఉండడానికి గల కారణం కనుక మనం చూసినట్లయితే మహబూబ్ నగరు, నల్గొండ జిల్లాల్లో విచలనం యొక్క అధికంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి భౌగోళిక స్వరూపమే దీనికి ప్రధాన కారణంగా మనం భావించాలి. గతంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తూర్పు కనుమలు అనేవి ఇటు నైరుతి ఋతుపవనాలకి, మళ్ళీ రిట్రీట్ అయ్యేటువంటి తిరోగమనం చెందేటటువంటి ఈశాన్య ఋతుపవనాలు రెండింటికి కూడా సమాంతరంగా దాదాపుగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వర్షపాతము కొన్ని సందర్భాల్లో అధికంగా రావడానికి, కొన్ని సందర్భాల్లో అల్పంగా రావడానికి అవకాశం ఉంది. అధికంగా వర్షపాతాలు రావడానికి కారణాలు మనం పరిశీలించినట్టే దీనికి బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే వర్షపాత విచలనం అంటే ఎక్కువ మనకి ఈ ప్రాంతం, మనకి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉంటే ఉత్తర తెలంగాణలోను, అలాగే వాయువ్య తెలంగాణ ప్రాంతంలో వర్షపాత విచలనం చాలా తక్కువగా ఉంటుంది. అసలు వర్షపాత విచలనం అనే అంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సంవత్సరంలో ఉన్నటువంటి సగటు వర్షపాతానికి, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి వర్షపాతానికి, అంటే దీర్ఘకాలిక సగటుకి ఆ సంవత్సరపు సగటుకి ఉన్నటువంటి వ్యత్యాసమే వర్షపాతంలో ఉన్నటువంటి విచలనం. ఈ విచలనము ధనాత్మకం కావచ్చు లేదా రుణాత్మకము కావచ్చు. అంటే అధిక వర్షపాతం పొందినప్పుడు ధనాత్మక విచలనము, అల్ప వర్షపాతం పొందినప్పుడు, స్వల్పకాలికంగా అల్ప వర్షపాతం పొందినప్పుడు అది రుణాత్మక విచలనంగా మనం గమనించాలి. సో ఇక ఈ వర్షపాత విచలనం అనేది ఏ ఋతుపవనాల్లో తక్కువ ఉంటుంది అంటే మనకి నైరుతి ఋతుపవన కాలంలో వర్షపాత విచలనంలో చాలా తక్కువ మనం గమనించవచ్చు. అంటే దాదాపుగా 25% వరకు వర్షపాత విచలనం రావడానికి అవకాశం ఉంది. దేంతో పోల్చినప్పుడు అంటే ఈశాన్య ఋతుపవన కాలంతో పోల్చినప్పుడు. ఈశాన్య ఋతుపవన కాలంలో కొన్ని సందర్భాల్లో వర్షపాతం పూర్తిగా లేనటువంటి పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. అటువంటి సందర్భాల్లో మనం 80% వరకు వర్షపాత విచలనాన్ని ఈశాన్య ఋతుపవనాల ద్వారా మనం మనగా పరిశీలించగలిగినట్లయితే, అలాగే నైరుతి ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాత విచలనం 25%. సో తెలంగాణలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన సమస్య ఏమిటంటే నైరుతి ఋతుపవన కాలంలో ఉన్నటువంటి వర్షపాత విచలనం గరిష్టంగా 25% వరకు ఉండడం చాలా ప్రధానమైన సమస్య. ఉదాహరణకి మహబూబ్ నగర్లో ఉన్న ప్రాంతంలో 70 సెంటీమీటర్ల వర్షపాతం సగటున మనకి వస్తూ ఉంటే దాంట్లో 25% వర్షపాతం కనుక మనకి విచలనం కనుక సంభవించినట్లయితే దాదాపుగా 17 సెంటీమీటర్ల వర్షపాతం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే 70 సెంటీమీటర్ల వర్షపాతం మీద ఆధారపడినటువంటి పంటలు 50 సెంటీమీటర్ల వర్షపాతం మీద ఆధారపడి ఉత్పాదకతను ఇవ్వాలి అంటే చాలా అసాధ్యమైనటువంటి పని. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉదాహరణకి మహబూబ్ నగర్తో పాటుగా వరంగల్, కరీంనగర్, నిజామాబాదు ఈ ప్రాంతాల్లో మనకి వర్షాధార వ్యవసాయం అనేది చాలా అధికంగా ఉంది. సో ఈ వర్షాధార వ్యవసాయం ద్వారా మనం సాగు చేసినటువంటి పరిస్థితుల్లో అధిక వర్షపాత విచలనం ఉన్నప్పుడు విత్తిన మొక్కలు మనకి మొలకెత్తి మరలా పూర్తి స్థాయిలో పెరిగే సందర్భంలో వర్షపాతం ఆగిపోయినట్లయితే రైతు చాలా తీవ్రమైన నష్టానికి గురయ్యేటువంటి పరిస్థితి మనం తెలంగాణ ప్రాంతం మొత్తం మీద కూడా మనం గమనించవచ్చు. అంటే నీటిపారుదల వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి అంతర్భాగం తెలంగాణలో ఉంటే అంతర్భాగ జిల్లాల్లో అంతర్భూభాగ జిల్లాల్లో మనం ఈ పరిస్థితిని మనం గమనించవచ్చు. సో వర్షపాత విచలనం కూడా మనకి ఒక తీవ్రమైనటువంటి ప్రధానమైనటువంటి వైవిధ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇది ఒక తీవ్రమైనటువంటి శాపంగా కూడా మనం గమనించవచ్చు. ఇక ఈశాన్య ఋతుపవనాల ద్వారా వచ్చేటువంటి వర్షపాతం అధికంగా సంభవించేటువంటి ప్రాంతాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది భద్రాచలము, అలాగే అంటే ఖమ్మం ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు మధిర, భద్రాచలము, అచ్చంపేట, అలాగే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దక్షిణ నల్గొండ జిల్లా ప్రాంతము అంటే మిర్యాలగూడ ఈ ప్రాంతం అంతా కూడా తిప్పర్తి వరకు కూడా మనకి వర్షపాతం అధికంగా మనం ఇక్కడ గమనించవచ్చు.
సో ఈశాన్య ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతం. ఇక 4వ కాలం కనుక చూసినట్లయితే శీతాకాలం. ఇది డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి ఉన్నటువంటి ప్రాంతము. డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి ఉన్న ఈ కాలంలో పగటి వేళల్లో వాతావరణం చాలా పొడిగా, అంటే గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉండి ఒక వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. రాత్రి సమయాల్లో కూడా ఉన్నటువంటి పవన వ్యవస్థను కనుక చూసినట్లయితే ఇవి కూడా శుష్క పవనాలే. ఈ శుష్క పవనాల వల్ల, అలాగే రాత్రి సమయాల్లో మనకి ఉత్తర భారతదేశంలో వస్తున్నటువంటి ఈ శీతల గాలుల ప్రభావం వల్ల అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితిని చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి అల్ప ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే కొమరం భీంలో 4.3 డిగ్రీల సెల్సియస్ అల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా, దాని తర్వాత అత్యల్పంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 4.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం మనం గమనించవచ్చు. అలాగే వీటితో పాటుగా రామగుండం ప్రాంతము అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుకి అల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా రామగుండం ఒక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే మెదక్ ప్రాంతంతో పాటు హైదరాబాద్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 నుంచి 11 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు నమోదైనటువంటి సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. ఇక ఋతుపవనాల ద్వారా వచ్చేటువంటి వర్షపాత విస్తరణ మరొకసారి కనుక మనం పూర్తి స్థాయిలో గమనించినట్లయితే మనకి నైరుతి ఋతుపవనాల ద్వారా సగటున వస్తున్నటువంటి వర్షపాతాలు ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాల ద్వారా దాదాపుగా 80% అంటే 79.8% వర్షపాతం సంభవిస్తుంటే, ఈశాన్య ఋతుపవనాల ద్వారా సగటున 12.7% వర్షపాతం వస్తుంది. ఇక వేసవి కాలంలో 6.16% వర్షపాతం రావడానికి అవకాశం ఉంటే, శీతాకాలంలో అత్యల్పంగా 1.24% వర్షపాతం పొందడానికి అవకాశం ఉంది. ఈ శీతాకాలంలో లభించే వర్షపాతం కూడా మనకి ప్రధానంగా మనకి కరీంనగరు, అలాగే వరంగల్లోని కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ శీతాకాలం ద్వారా వచ్చే వర్షపాతం సంభవిస్తుంది. ఈ శీతాకాలం ద్వారా వచ్చే వర్షపాతాలు సంభవించడానికి మరొక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యభరితమైన కారణం కూడా మనకి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మనము ఇండియన్ జాగ్రఫీలో చెప్పుకునేటప్పుడు ఋతుపవనాల యొక్క ఆవిర్భావము, వాటి యొక్క విస్తృతి అనే అంశాలను పరిశీలించినప్పుడు మనకి ప్రీ మాన్సూన్ షవర్స్తో పాటుగా మనకి వాయువ్య భారతదేశంలో వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనే ఒక అంశాన్ని మనం చూడడం జరిగింది. అంటే పశ్చిమ కల్లోలాలు అనే అంశాన్ని మనం చూడడం జరిగింది. ఈ పశ్చిమ కల్లోలాల ద్వారా వీచేటటువంటి జెట్ ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో అవి హిమాలయ పర్వతాలను ఢీకొనడం ద్వారా అవి 2 విభాగాలుగా, 2 బ్రాంచెస్గా, 2 కొమ్మలుగా విడిపోయి, ఒకటి మంగోలియా వైపు వెళ్తే మరొకటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శివాలిక్ పర్వత పాదాల వెంబడి, అలాగే కొంతమేర దక్షిణ వైపు తిరిగి ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వరకు కూడా అది యొక్క ప్రభావం మనకి రావడానికి అవకాశం ఉంది. ఆ ప్రభావంలో భాగంగానే మనకి కొంతమేర చాలా స్వల్పంగా ఒక 1%, 2% మేర ఆ ప్రభావం మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పడడం వల్ల ఈ ప్రాంతంలో మనకి అంటే ట్రోపికల్ జెట్ స్ట్రీమ్స్ ద్వారా కూడా మనకి ఆయనరేఖ జెట్ ప్రవాహాల వల్ల కూడా స్వల్పంగా వర్షపాతం రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి శాస్త్రజ్ఞులు మనకి మిగతా సందర్భాల్లో తెలియజేయడం అనేక సందర్భాల్లో మనం గమనించడం జరిగింది. సో ఇదంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైన శీతోష్ణ స్థితులు. సాధారణ శీతోష్ణ స్థితులతో పాటు మనం ఇప్పుడు ఏవైతే వైవిధ్యభరితమైన శీతోష్ణ స్థితులు ఉన్నాయని పేర్కొన్నామో ఈ అంశాలన్నిటినీ కూడా సాధారణ శీతోష్ణ స్థితిని స్వల్పంగా చర్చించి వైవిధ్యభరితమైన శీతోష్ణను అధికంగా చర్చించినట్లయితే మీకు పరీక్షల్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికంగా మార్కులు రావడానికి అవకాశం ఉంది. మరొకసారి ఈ వైవిధ్యభరితమైనటువంటి పరిస్థితులను మనం పరిశీలించినట్లయితే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాల్లో వైవిధ్యం చూసాం. ఒక ఉదాహరణకి డయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచరు, యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచరు. దినసరి ఉష్ణోగ్రత వ్యాప్తి మనకి శీతాకాలంలో అధికంగా ఉంటుంది. అలాగే యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ కూడా మనకి చూసినట్లయితే, అంటే వార్షిక ఉష్ణోగ్రత వ్యాప్తిని కనుక మనం చూసినట్లయితే ఈ ఉష్ణోగ్రత వ్యాప్తి కూడా మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం గమనించవచ్చు. మరొక ప్రత్యేకమైన పరిస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ శీతోష్ణ స్థితిలో వస్తున్నటువంటి ఈ మార్పు మనం కనుక పరిశీలించినట్లయితే నల్గొండ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళేసరికి, అంటే తూర్పు మనకి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలది ఈ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు మనం గణనీయంగా గమనించవచ్చు. సో ఒకటి మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యాప్తిని మనం చర్చించాలి. ఉష్ణోగ్రత వ్యాప్తి అంటే డయర్నల్ యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచరు. రెండవది కనుక మనం చూసినట్లయితే మనకి వర్షపాత విస్తరణలో ఉన్నటువంటి
మనకి విచలనం కూడా మనం చూడాలి. అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొద్దీ వర్షపాతంలో ఉన్నటువంటి పెరుగుదలను మనం ఒక వైవిధ్యభరితంగా చూడవచ్చు. అలాగే వర్షపాత విచలనం కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ వర్షపాత విచలనం అనేది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, దానికి గల కారణాలు కూడా మనం చర్చించాం. వీటిని కూడా మనం ఒకసారి చర్చించాలి. వీటితో పాటుగా హైదరాబాదు నగరంలో మనకి ఉన్నటువంటి ప్రత్యేకత మనం కూడా చూసాం. ఇందువల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మనకి స్వల్పంగా ఉండడం, ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి మనకి ఉష్ణోగ్రతలు లేదా శీతోష్ణస్థితిలో లేదా వాతావరణంలో మార్పులు అనే అంశాలు కూడా ఇక్కడ మనం హైదరాబాద్ ప్రత్యేకంగా మనం చర్చించడం జరిగింది. ఆ విషయాలను కూడా చూడాలి. అలాగే వీటితో పాటుగా మనకి పశ్చిమాన ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉండడానికి గల కారణాలు కూడా మనం చర్చించాలి. దీనికి గల కారణము ప్రధానంగా రెయిన్ షాడో రీజియన్ ఒకటైతే, మనకి పశ్చిమ కనుమల నుంచి వచ్చే పవనాలు మనకి ఋతుపవనాలు స్వల్ప వర్షపాతాన్ని ఇవ్వడం ఒకటైతే, వర్షఛాయ ప్రాంతం ఒకటైతే, మరొక కారణము ఈ మన తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క అమరిక వర్షపాతం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం అనేది కూడా ఒక మనం ప్రధానమైన అంశంగా మనం చర్చించాలి. అంటే మనకి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వర్షపాతంలో ఉన్నటువంటి విచలనాన్ని లేదా తగ్గుదలని మనం కారణాలతో వివరించాలి. అలాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షపాతం అంటే ఖమ్మం జిల్లా కానివ్వండి, అలాగే ఖమ్మము, ఆదిలాబాదు, ఈ ప్రాంతాల్లో నిజామాబాదు, ఈ ప్రాంతాలు 800 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు ఉన్నాయి. 1200 సెంటీమీటర్ల కంటే కూడా ఎక్కువ వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉండగల కారణాలు ఏమిటి అనే అంశాన్ని భౌగోళికంగా మనం వివరిస్తూ ఈ వైవిధ్యతలన్నింటినీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇంకా 1-2 అంశాలు మనం ఈ డిస్కషన్లో మనం చర్చించాము. సో వైవిధ్యతను చర్చించండి అన్నప్పుడు సాధారణ శీతోష్ణ స్థితి పరిస్థితులను వివరిస్తూ మిగిలినటువంటి ఏదైతే భిన్నమైన అంశాలు ఉన్నాయో ఈ భిన్నమైన అంశాలే మనకు వైవిధ్యభరితమైన అంశాలు కాబట్టి వీటి మీద ఫోకస్ అనేది ఎక్కువ పెట్టి ఒక మంచి ముగింపుతో మీ ఆన్సర్ని ముగించాల్సిన అవసరం ఉంటుంది. అందరికి కూడా ధన్యవాదాలు.